అట్లా మార్చుకోవచ్చు. మీరు కోర్టులో వేసి అడ్డుపడుతున్నారు కాబట్టి లీగల్ లిటిగేషన్స్ కోసం అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం. అంతే కదా, 3 రాజధానులు కూడా అట్లాగే ఆపారు కదా. ఇప్పుడు అదే విశాఖపట్నానికి పరుగులు పెడుతున్నారు కదా. అన్ని కూడా పరిశ్రమలు ఇదివరకు అన్ని నవనగరాలు ఇక్కడే పరిశ్రమలు అంటే ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెడుతుంటారు. ఇక్కడ ఐటీ నగరం కూడా ఉంది కదా, మరి తీసుకెళ్ళి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? అక్కడ రూపాయికి ఇచ్చేదేదో ఇక్కడే వచ్చగా రూపాయికి ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు ఋషికొండ మీద ఉన్న స్థలం గానీ ఆ భవనం ద్వారా ఆదాయ మార్గం అయితే ఆలోచిస్తుంది. మేబీ ఆ హోటల్ అడుగుంటారండి, మేము ఇది తీసుకోవాలంటే దాంతో పాటు రూమ్స్ కూడా కట్టుకోవాలి కదా. మరి జనాలు రూమ్స్ లేకుండా ఉట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అక్కడ. అంటే ఇప్పుడు ఆ భవనం అయితే ఆ హోటల్ కి ఇవ్వడానికి పనికిరాదట, భవనాల పైన కడతామంటున్నారు. ఇప్పుడు మీకు చూస్తాం కదా, కింద అంతా రిసెప్షన్ పెద్ద హాల్స్ ఉంటాయి, కింద హాల్ ఆ పైన రూమ్స్ ఉంటాయి. పై ఫ్లోర్ నుంచి గ్రౌండ్ లో ఉండవు కదా స్టార్ హోటల్స్. అది వాళ్ళు చెప్తోంది. ఫైనల్ గా అదే జరుగుద్దేమో అంతేగా, ముందు హింట్ ఇస్తుంది, అంతే తర్వాత కమిటీలో భేటీ అయ్యి కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్తారు త్వరలో. రైట్, చూద్దాం. మొత్తానికి ఋషికొండ విషయంలో